అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ 15వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి పంచమి, నక్షత్రం శతవిష, కరణం కౌలువ, పక్షం కృష్ణపక్షం, యోగం సౌభాగ్య, రోజు మంగళవారం, జన్మరాశి కుంభరాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:59 నుండి 12:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:13 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:53 నుండి 5:37 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8:59 నుండి 10:43 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జూలై నెల 15వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు తులారాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తా నక్షత్రం 3-4 పదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పదములు ఉంటాయి. తులారాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి వారికి మంగళవారం నాడు ఈరోజు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానము మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. పిల్లలు మీకు రోజు గడవడం కష్టతరం చేయవచ్చును. వారి అభిరుచిని నిలపడానికి గాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడిని దూరంగా ఉంచండి. గుర్తుంచుకోండి, ప్రేమిస్తేనే ప్రేమను పొందగలరు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు. కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. ఈ రోజు మీ యొక్క పనులకు విరామం ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవిత విషయంలో చాలా విషయాలు ఈరోజు మీకు చాలా అద్భుతంగా తోస్తాయి. తులారాశి వారికి దీర్ఘకాలిక సంబంధం ఉన్న జంటలు కలిసి జీవించాలని ఈరోజు నిర్ణయించుకోవచ్చు. వారి నిర్ణయానికి వారి తల్లిదండ్రుల ఆమోదం కూడా లభిస్తుంది. ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం కొరకు బిజినెస్ టూర్ ఊహించబడుతుంది. ఇది చాలా లాభదాయకంగా ఉండవచ్చు. ఈరోజు వినోదం మరియు ఆటల వల్ల విద్యార్థుల దృష్టి చదువుపై నుంచి మళ్ళుతుంది. వారు దృష్టి పెట్టడాన్ని కోల్పోతారు. ఈరోజు పార్టీ సభ్యుల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి, సమస్యలు పరిష్కరించడానికి రాజకీయ నాయకులను పిలవవచ్చు. మీ సానుకూల వైఖరి అంకితం ఈరోజు మీరు ఆర్థికంగా విజయం సాధించేందుకు దోహదపడతాయి. తమ ఇల్లును పునరుద్ధరించాలని భావిస్తున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఈరోజు తమ పనిని ప్రారంభించవచ్చు. ఏదైనా రుణాల కొరకు దరఖాస్తు చేస్తే పెద్దగా ఆలస్యం కాకుండానే మంజూరవుతాయి. టీచర్లు ఈరోజు సెమినార్లు లేదా వర్క్షాపులకు హాజరు కావడంలో బిజీగా ఉంటారు. ఇవి తర్వాత వారి బోధనలో సాయపడవచ్చు. మీరు ఈరోజు వారసత్వపు ఆస్తిని పొందవచ్చు. మీ పేరు మీద బదిలీ చేసే ప్రక్రియ ఈరోజు ప్రారంభమవుతుంది. ఈరోజు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయ విషయంలో లోటు ఉండదు. ఈరోజు మీ అతి విచారం, ఒత్తిడి రక్తపోటుకు కారణం కావచ్చును. జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. వారి విచారాలు సంతోషాలలో మీరు పాలు పంచుకుంటారని వారు గుర్తిస్తారు. పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకోండి. ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడననే రివార్డులను తెస్తుంది. మీ రూపురేఖలను కనబడే తీరును మెరుగుపరుచుకోవడానికి, శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడటం మీకు మరోసారి పడిపోవడం ఖాయం. ఈ రాశిలో ఉన్న వృద్ధులకు ఒక మంచి మరియు సంతోషకరమైన రోజుగా ఉంటుంది. తాము కలిసే అన్ని వయసుల వారితో వారు బాగా కలిసిపోతారు. తమ అనుభవం మరియు జీవితం పట్ల అభిరుచి ద్వారా యువతకు ఉదాహరణగా నిలుస్తారు. కొత్త ఉద్యోగం కోరుకునే వారికి అనుకూలమైన రోజు కాదు, కానీ ఆ ఆశలు కోల్పోవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవకాశాలు త్వరలోనే వస్తాయి. ప్రతిభావంతులైన క్రీడాకారులకు విజయవంతమైన రోజు. మరీ ముఖ్యంగా తక్కువ అంచనా వేసిన వారు కొత్త రికార్డులను సృష్టిస్తారు. సీనియర్ అధికారికి అపార్థం చేసుకోవడం వల్ల సాంకేతిక రంగంలో ఉన్నవారు ఈరోజు నాశనమవుతుంది. షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు. మీరు ఈరోజు ఆరోగ్యవంతమైన రోజునైతే ఆనందిస్తారు మరియు మీ పరిధిలో ఉంటారు. ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి.
చిరకాలంగా ఉసులవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు, ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. ఒకవైపు ఆకర్షణం ఈరోజు వినాశకారిగా రుజువవుతుంది. కొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. మీరు ఈ రోజు తొందరగా ఆఫీస్కు వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. ఇంటికి చేరుకుని కుటుంబంతో కలిసి సినిమా చూడటము లేదా పార్కుకు వెళ్లటం చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. ఈ రోజు మీ గృహమున సంతానం, వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కూడా కలుగుతుంది. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలైతే ఈరోజు అమలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి ఈరోజు మీరు బయటపడతారు. మీరు ఈరోజు పనిలో కొత్త వారిని కలవవచ్చు మరియు మీ ప్రేమ జీవితం వికసిస్తుంది. కుటుంబంలోని వృద్ధులు ఈరోజు బంధువులను చూడాలని అనుకోవచ్చు. చిన్నపాటి సందర్శనల కొరకు వారిని బయటకు తీసుకువెళ్లడం వల్ల వారికి నిజంగా ఆనందం కలుగుతుంది. తమకు మంచి కెరీర్ లేదా అవకాశాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు ఈరోజు వేచి చూస్తారు. వారికి త్వరలో మంచి బ్రేక్ అయితే వస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్నేహితులు ఈరోజు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. ఉన్నత చదువులకు సంబంధించి వారు ఉత్తమ ఎంపికను ఎంచుకోవడానికి సాయం చేస్తారు. పని మధ్యలో కొంతసేపు ఈరోజు మీరు విశ్రాంతి తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈరోజు మీ ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలనైతే తెచ్చిపెడతాయి. స్నేహితులు, బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు. మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది. మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు, జాగ్రత్త. ఈరోజు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన రుణ ప్రయత్నాలైతే ఈరోజు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు కొన్ని కలుగుతాయి. వ్యాపారాల్లో ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. ఉద్యోగస్తులకు సహా ఉద్యోగులతో మాట పట్టింపులైతే కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక సంబంధంలో ఉన్నవారికి భవిష్యత్తు గురించి గందరగోళం కలుగుతుంది. వారు తమ గురించి ఖచ్చితంగా తెలియకపోవడంతో వారి వివాహాన్ని కూడా నిలిపివేయచ్చు. ఒంటరిగా ఉన్నవారికి ఈ రోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఇది సన్నిహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేయమని వారిని బలవంతం చేస్తుంది. ఈ రోజు పిల్లలు ఇంటి విషయాల్లో చాలా సహాయపడతారు. రోజు చివరిలో ప్లాన్ చేసే ఏవైనా వేడుక సరదాగా సాగుతుంది. మీరు ఈ రోజు మీ ప్రియమైన వారితో సెలవును ఆనందించవచ్చు. ఈ రోజు టీచర్లకు మరియు వారి పనికి ఒక అనుకూలమైన రోజుగా ఉంటుంది. ఈ రోజు మీరు మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి సాయశక్తులా ప్రయత్నిస్తారు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ని అయితే ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీ జీవితంలో కల్లా అందమైన రోజుగా మలుచుకోండి. తులారాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, కుటుంబం మిశ్రమంగా ఉన్నాయి. తులారాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చి కుటుంబ ఆనందాన్ని పొందడం కోసం ఓంను 28 సార్లు ప్రశాంత మనసుతో స్మరించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.